అంటే వాళ్ళే చెప్తున్నారు. తల్లికి వందనం కింద మా ఇంట్లో 2 పిల్లలకి వచ్చింది, ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి వచ్చింది, అంతమంది ఒక్కరికే వచ్చేవాళ్ళని చాలా చక్కగా చెప్తున్నారు. మీ అందరికి ఒకటే చెప్పేది, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వహణ చేసింది. అంటే ఫైనాన్షియల్గా ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలా, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటంటే మనం కట్టే ట్యాక్స్లే, రాష్ట్రానికి వేరే ఆదాయాలు ఉండవు. దేశానికైనా రాష్ట్రానికైనా మనం కట్టే ట్యాక్స్లే. వాటన్నిటినీ ఒక ప్లానింగ్ కాకుండా మొత్తం ఇర్రెగ్యులర్ చేసేసి ఫైనాన్షియల్ మొత్తం నాశనం చేస్తుంది. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి 20,000 జీతం వస్తుందంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు, పాలోడికి ఎంత ఇవ్వాలా, రెంట్ ఉంటే రెంట్ ఎంత ఇవ్వాలా, పిల్లల చదువులకి ఎంత, తిండికి ఎంత, లేదా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్, ఒక చక్కటి ప్లానింగ్ ఉంటుంది. ఒక ప్రభుత్వం అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి యొక్క గైడ్లైన్స్లో జరగాలి. కానీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్మాణం చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది.